ఫస్ట్‌గా వచ్చినప్పుడు చాలా భయమేసింది. నాకు గూడా అంతేనక్క. చాలా భయమేసింది. ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అంత భయమంటే, అక్క ఎయిర్‌పోర్ట్‌లో అంత టెన్షన్ అయితే ఇంక నిజమేనే పద్దు అసలు నలుగురు ఆడోళ్ళు కూర్చున్నాం తెలుసా ఆ రోజు. ఇక్కడ ఆపేస్తారేమో ఇంకెళ్ళలేనేమో అనిపించింది. వీళ్ళేమో ఏవేవో పేర్లు చెప్తారు. అయ్యేమో మర్చిపోతాం. చాలా నాకు గూడా అంతేనక్క. ఏదో దుర్గ అంట అని చెప్పమన్నారు. వీళ్ళు ఏయో పేర్లు చెప్పమంటారు పద్దు. మనం మర్చిపోతాం. నిజమక్క మస్తు టెన్షన్ అక్క. ఎంత టెన్షన్ పడ్డానంటే ఎళ్తానో లేదా. నీకే కదక్క నాకు కూడా టెన్షన్ ఎక్కువ పట్టేస్తుంది. అలాగా కుర్చీలో కూర్చుడిపోయినా బాబు చాలా నేను దేవుడే మొక్కుకున్నానక్క. దేవుడా దేవుడా అని నిజంగా చెప్పాలంటే. నిజం సేమ్ నేను కూడా దేవుడికి మొక్కుకున్నాను తెలుసా. నాతో పాటు ఇంకో ఇద్దరున్నారక్క. నిజమే చాలా మంది టెన్షన్ పడ్డాం. అసలు పాస్‌పోర్ట్ తీసుకొని ఎక్కలేదా నిజంగా నాకైతే టెన్షన్ పట్టింది. ఇక్కడే ఎంత టెన్షన్ ఉందంటే ఇంక అక్కడికెళ్ళాక ఎలా ఉంటదని. ఒక పక్క భయం, ఒక పక్క వేడి, ఒక పక్క మనం వెళ్తామా లేదని మళ్ళీ వెనక పంపించేస్తారేమో అనుకున్నానక్క నాకు. నిజమే నేనైతే పేరు మర్చిపోయాను. టెన్షన్ పట్టిందనుకో. అన్నీ అడుగుతున్నారక్క. వివరాలన్నీ అడుగుతున్నారు. నువ్వెందుకు వెళ్తున్నావు ఏంటి అంటున్నారు. నేనైతే మా అక్క ఉంది. మా అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పా. ఏ మాటకి ఆ మాట చాలా ఏడుపు వచ్చింది కూడా. ఓకేనా.